వరంగల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం సమాచార సంబంధ శాఖ మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి వర్ధనపేట టీంలు రాయపర్తి మండలంలోని గ్రామాల్లో పల్లెలలో ప్రజలందరికీ కూడా అర్థమయ్యే మాటల ద్వారా అవగాహన పరుస్తూ మన గ్రామానికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇంతమంది వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదిస్తూ మేము ఇక్కడ వచ్చేటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ ఎండాకాలంలో చాలా మంది రైతన్నలు మరి వరికి కాలుస్తున్నారు. కాలంలో ఏమైతుందంటే కొట్టాలు తగలబడి పశువులు చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ చర్యోద్ధరించడం కొరకు వచ్చినాము. రెండోది ఏంటంటే మరి పంట వేసేటువంటి క్రిమి కీటకాలన్నీ కూడా నశించిపోతున్నాయి, చెడిసిపోయి కాబట్టి మీరు ఎవరు కూడా జూన్ మాసం వచ్చింది. ఈ జూన్ మాసంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. అవసరం అనుకుంటేనే బయటికి వెళ్ళండి, లేదనుకుంటే ఇంట్లో ఉండాల్సిందిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు ద్రవ పదార్థం తీసుకుంటూ తగు జాగ్రత్తలు పాటించాలని మీ అందరి పేరు పేరున కోరుకుంటూ ఇప్పుడు మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుని ఒక చక్కటి పాట పాడే ముందు మరి ప్రభుత్వ బళ్ళు 12వ తారీఖు నాడు పునః ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు తోలాలి. బడి మన ఊర్లో ఉన్నటువంటి బడి మన కన్నతల్లితో సమానం. కాబట్టి మన పిల్లలందరినీ కూడా సర్కారు బడికి తోలాలి. ప్రైవేటు బడిలో పిల్లలను అప్పుడపాలయ్యి అఘాయిత్యాలకు గురవుతూ మరి అప్పుడపాలు కావద్దని తల్లిదండ్రులకు మీ అందరి బాధ్యత. కాబట్టి మన పిల్లల్ని మన సర్కారు బడికి తోలించి ఉన్నతులు చేయాలని కోరుకుంటూ ఇప్పుడు మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మరొక్కసారి మంచి పాటతో మేము ముందుకు వస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఊరువాడ నవ్వాలే పల్లె సల్లగుండాలే, ఊరువాడ నవ్వాలే పల్లె సల్లగుండాలే, అక్కడ ఉండిపో. మా పాటలు విన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఇంకొక విషయం ఏంటంటే